హాయ్ ఫౌండర్స్, ఆన్ ప్యాసివ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఆన్ ప్యాసివ్ మార్నింగ్. August 7, 2025 గురువారం శుభాకాంక్షలు. అందరికీ కూడా థర్స్డే శుభాకాంక్షలు. మనం ఎప్పట్లాగానే మంచి మంచి టాపిక్స్ని మనం మాట్లాడుకుంటూ ఈరోజు వరకు అప్డేట్స్ చూసుకుంటూ అర్థం చేసుకుంటూ మనందరం కలిసి ప్రయాణం సాగించాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఏంటంటే, ఆల్రెడీ మనకి ఈరోజు ఒక పాపప్ని అయితే మనం చూసాం. అందులోని సారాంశాన్ని మనకు చాలా కులాంశంగా మనకి ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి మెసేజ్ వస్తుందని ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదండి. ఎందుకంటే మనందరం కూడా O-News8 ఆల్రెడీ చూసేసాం. సర్వే రూపంలో మనకి మంచి మెసేజ్ అయితే వచ్చింది. బట్ O-News9 కూడా ఇప్పుడు రాగలుగుతుంది. అందులో మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వస్తాయని చెప్పేసి మనందరం కూడా ఆశపడ్డాం. కానీ O-News9 రాకుండా సామాన్యంగా ఇది వరకు వచ్చినటువంటి మనకి ఎట్లకైతే పాపప్లు వచ్చేవో అలాగే ఇప్పుడు కూడా మనకు ఒక పాపప్ వచ్చింది. బట్ ఆ మెసేజ్ని మనం చూసాం, కానీ అందులోని భావజాలాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. మన సక్సెస్ అక్కడ ఉంది అని మనకు ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. ఆ సక్సెస్ ఏంటో మనం ఇప్పుడు ఈ మెసేజ్ ద్వారా మనం చదువుకుందాం. హాయ్ స్నేహితులారా, అందరికీ ఈరోజు పాపప్ మెసేజ్కు స్వాగతం. మనం ఇకో గురించి మాట్లాడబోతున్నాం. మనం సిస్టంలో వచ్చిన కొత్త అప్డేట్ పాపప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును ఫ్రెండ్స్, ఇకో సిస్టంలో కొత్త పాపప్ వచ్చింది. మీరందరూ దానిని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు దీనిని తప్పకుండా చూసి ఉంటారని భావిస్తున్నాను. ఎవరైనా ఇంకా చూడకపోతే మీ ఇకో సిస్టంలోకి లాగిన్ అయ్యి కొత్త సమాచారాన్ని తనిఖీ చేయండి. యాష్ మనందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అప్డేట్లను మీరు తప్పక తనిఖీ చేయాలి. మనము సర్వేలో పాల్గొనందున మేము స్పందించాము. మేము సర్వేను తీసుకున్నాము. దీన్ని పూర్తి చేసినందుకు యాష్ గారు ధన్యవాదాలు చెప్పారు. మరియు ఇంకా చాలా విషయాలు అందులో దాగి ఉన్నాయి. మిత్రులారా, మీరు దీన్ని జాగ్రత్తగా చదవాలి. కాబట్టి యాష్ సార్ ఏమి చెప్పారో చూద్దాం. ఇటీవలి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ గళాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. సర్వే ధన్యవాదములు. మీ ప్రతిస్పందన అంటే మీరు కొన్నింటికి మాత్రమే సమాధానం ఇవ్వలేదని, మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ. మీరు మీ హృదయాన్ని మాకు చూపించిన ప్రశ్నలు మీ నిబద్ధతను ధృవీకరించాయి మరియు మీరు దీనిని స్పష్టం చేశారు. ఈరోజు ప్రయాణం ముఖ్యం. ఈరోజు యాష్ సార్ అంటున్నారు, ముందుగా మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ స్వరం పెంచినందుకు ధన్యవాదములు. మన గొంతును పెంచడానికి స్నేహితులారా, నేను చెప్పేది ఇదే. మేము ఇచ్చిన ప్రతిస్పందన, మేము సర్వేలో పాల్గొన్న విధానం, మేము ఇచ్చిన సమాధానాలు, మేము అంచనా వేసే వారికి తెలియజేసిన భావాలు, అంటే మన స్వరం ఏదైనా, మన భావన ఏదైనా, మన ఆలోచన ఏదైనా ఆ సర్వే ద్వారా మేము యాష్ సార్ను సంప్రదించాము. మనం ఇదివరకు అనుకున్నట్టుగా సర్వే వస్తే అందులో ప్రశ్నలు మాత్రమే మనకు చూపించి సర్వే ద్వారా మనం ఎంత సంఖ్యాబలాన్ని ఉన్నామనేది అని ధృవీకరించుకున్నారు యాష్ గారు. మెయిన్ అందులో ఉన్నటువంటి అంతర్గత విషయం అదే. అది ఇప్పుడు ఇక్కడ నిరూపించబడ్డాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఎస్, సర్వే ద్వారా ఎన్ని అకౌంట్స్, ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఈ హృదయ వ్యాపారంతో కలిసి పనిచేసేకి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సర్వే ద్వారా రాబట్టుకున్నారు మన యాష్ గారు. యాష్ గారు తెలివితేటలవి. ఆయన మేధస్సుకి ఆయనకే హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఆ సర్వే ద్వారా మేము యాష్ సార్ను సంప్రదించాము. దీనికి యాష్ సార్ మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇటీవలి సర్వే అది మన సొంత సర్వే. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యాష్ సార్ కృతజ్ఞతలు తెలిపారు. మీ స్పందన అంటే మా హృదయ స్పందన అని ఆయన అన్నారు. మా అభిప్రాయం మీకు తెలిపిన దానికంటే ఎక్కువ అర్థం. అంటే స్నేహితులు మనం అనుకున్న దానికంటే చాలా విలువైన వారు. రైట్, నువ్వు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, నీ హృదయాన్ని కూడా చూపించావు. మీరు మీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంటే మేము మా నిబద్ధతను పునరుద్ఘాటించాము. అది కనిపిస్తుంది. మరియు ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనదని మీరు స్పష్టం చేశారు. నిరంతరం సాగుతున్న ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది మిత్రులారా. అవును, మేము సర్వే ద్వారా దీనిని స్పష్టం చేశాము. యాష్ సార్ ఏమి చెబుతున్నారో మరింత చూద్దాం. మేము తదుపరి దశను పరిశీలిస్తున్నప్పుడు మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ మనం చాలా గమనించాల్సిన విషయం.
మేము తదుపరి దశను, నెక్స్ట్ ఫేజ్ను చూస్తున్నప్పుడు, సెర్చ్ చేస్తున్నప్పుడు మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. అంటే మనం ఇక్కడ అంతర్దృష్టులు అంటే ఇప్పటికే మనం ఆలోచన చేయాలి. మన నెక్స్ట్ ఫేజ్లో మన ప్రతి ఒక్కరి ఖాతా, ప్రతి ఒక్కరి ఫౌండర్ అకౌంట్ కావచ్చు, ఇదివరకు వచ్చినటువంటి అఫిలియేట్స్ అకౌంట్స్ కావచ్చు, అందరివి కూడా చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయట. కలిసి లక్ష్యాన్ని ఎదుర్కోండి. మీ స్పందనలు మేము మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతున్నాయి. మా పేర్కొన్న లక్ష్యం మరియు మా ఉమ్మడి ఉద్దేశంతో మెరుగైన స్పష్టత అమరికపై ఇక్కడ. కానీ మిత్రులారా, ఈ మిషన్ యొక్క తదుపరి దశలో మనం కలిసి ముందుకు సాగుదాం. మేము పెరుగుతున్న కొద్దీ మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయట. చూడండి ఎంత అద్భుతం. ఈ మిషన్ యొక్క తదుపరి దశలో మనం కలిసి ముందుకు సాగుదాం. నెక్స్ట్ ఫేజ్లో మనం అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. మేము పెరుగుతున్న కొద్దీ మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయట. అంటే అంతర్దృష్టులు ఇక్కడ ప్రత్యేకంగా వర్డ్ ఎందుకు వాడారంటే మన ఖాతాలో ఉన్నటువంటివి, అంటే మన ఫౌండర్ అకౌంట్. ఎగ్జాంపుల్ మన ఈకోసిస్టమ్ అకౌంట్ మనది ఒకటి ఉంది. ఆ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటే మనం ఇదివరకు చూసినటువంటి బేసిక్ వర్షన్ కాకుండా 2.0 వర్షన్ని చూస్తాం. ఇది ఒకటి. సెకండ్, మనం రిజిస్ట్రేషన్ చేసుకుని మన అకౌంట్ని మనం నిర్ధారించుకుంటాం. థర్డ్, కేవైసీ చేసుకుంటాం. ఫోర్త్, ఓ వ్యాలెట్ 2.0 కూడా యాక్టివేషన్ చేసుకుంటాం. అంటే గ్రీన్ అయిపోతుంది. ఎప్పుడు కేవైసీ అప్రూవల్ అయిపోతుందో ఆటోమేటిక్గా కేవైసీ కూడా మన ఓ వ్యాలెట్ 2.0 కూడా గ్రీన్ అప్రూవల్ అవుతుంది. అప్పుడు అక్కడ అంతర్దృష్టులు అంటే మనకు ఇప్పుడు దాకా రావాల్సినటువంటి ట్రాఫిక్, కంపెనీ ఇప్పుడు దాకా సాధించిన విజయంలో మనకు రావాల్సినటువంటి ట్రాఫిక్ని నా సొంత అకౌంట్లో నాకు, మీ అకౌంట్లో మీకు అక్కడ ఆల్రెడీ రెడీగా హాట్ కేక్ లాగా ఉంటాయి. ప్లస్ మన బిజినెస్ కూడా జరిగింటుంది. ప్లస్ మనకి రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే యాష్ గారు నిర్ణయించుకుని ఉన్నారో, ఇప్పుడు దాకా మనకి ఇవ్వాల్సిన ఇస్తాము అన్నటువంటి ఒక వాగ్దానం ఏమైతే చేశారో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మనకి ఏవైతే ఎంతైతే ఫండింగ్ మన వ్యాలెట్లో ఉండగలుగుతుందని చెప్పారో అంత మాత్రం ఫండింగ్ అనేది మన వ్యాలెట్లలో సిద్ధంగా ఉంటుంది. దాన్నే అంతర్దృష్టులు అంటారు. ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. మిత్రులారా, మేము పూర్తి చేసిన ఈ సర్వే ద్వారా యాసర్ చాలా విషయాలు చూడగలిగారు. ఈ ప్రయాణం గురించి మేము ఏమి ఆలోచిస్తున్నామో మరియు మా భావాలు ఏమిటో తెలుసుకున్నాము. ఆలోచన అంటే ఏమిటో అతనికి బాగా అర్థమైంది. మీ అభిప్రాయం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయపడుతుందని ఆయన అన్నారు. అంటే మా ప్రతిస్పందన ఏమిటంటే, సర్వే ద్వారా మేము వారికి ఇచ్చిన ప్రతిస్పందన మా ప్రతిస్పందన. తదుపరి దశకు సంబంధించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి యాసర్కు సహాయం చేస్తున్నారు. మెరుగైన స్పష్టత, మన పరిరక్షణ మరియు పంచుకోవడానికి మా పేర్కొన్న లక్ష్యంతో సరిపోతుంది. ఉద్దేశం ఆధారంగా, అంటే ఖచ్చితమైన ఉద్దేశం ఆధారంగా ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్. దీని ప్రభావం గురించి మేము ఇక్కడ అందరికీ చెబుతున్నాము. ఆయన ఇంకా ఇలా అన్నారు, మేము ఇప్పుడు సమీక్షిస్తున్నాము. మీరు పంచుకున్న ప్రతి దాన్ని మేము ఇప్పుడు సమీక్షిస్తున్నాము మరియు మీకు చెప్పడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. మేము నేర్చుకున్న విషయాలను మరియు ఫలితాలను త్వరలో మీతో పంచుకుంటాము. మీ వాయిస్ సురక్షితంగా సహాయపడుతుంది. తర్వాత ఏమి వస్తుంది? మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ఇదే మీ గొంతు అంటారు. తదుపరి వచ్చేదాన్ని కాపాడటానికి మరియు తదుపరిది ఏమిటో మమ్మల్ని నమ్మడానికి సహాయపడుతుంది. కృతజ్ఞతతో స్టాండ్ ట్యూన్ చేయడానికి విలువైనదిగా మిస్టర్ యాసర్ మరియు బృందం ఇక్కడ చెప్పారు. మిత్రులారా, ఇప్పుడు మీరు పంచుకున్న ప్రతిదాన్ని మేము సమీక్షిస్తున్నాము. ఇప్పుడు మేము దానిని మీతో పంచుకుంటాము. తద్వారా భాగస్వామ్యం చేయబడిన ప్రతిదాన్ని మేము సమీక్షిస్తున్నాము. ఇచ్చిన ప్రతిస్పందన యాసర్ ఈరోజు దానిని సమీక్షిస్తున్నారు. సమీక్షించడం అంటే సమీక్షించడం. మేము సంతోషిస్తున్నాము. మనం ఫలితాన్ని అంటే ఫలితాలను చేస్తాము. మేము ఇచ్చిన ప్రతిస్పందన కేవలం సాధారణ ప్రతిస్పందన కాదు. అంటే మనం చూసిన సర్వే సాధారణ సర్వే కాదు, అది చాలా ముఖ్యమైనది. మరియు అది ఎందుకు ముఖ్యమైనది? మనం దాని ఫలితాన్ని అతి త్వరలో చూడబోతున్నాం స్నేహితులారా. ఫలితం అద్భుతంగా ఉంటుంది. దానికోసమే మనమందరం ఎదురు చూస్తున్నాము. కాబట్టి మేము ఏమి పంచుకున్నామో మా ప్రతిస్పందనలను పంచుకున్నాము. యాసర్ ఆ అన్ని విషయాలన్నింటినీ సమీక్షిస్తున్నారు మరియు ఫలితం అతి త్వరలో మాకు అందుతుంది. యాసర్ పంచుకోపోతున్నారు మరియు మేము నేర్చుకున్న వాటిని త్వరలో మీతో పంచుకుంటాము.
యాజ్ సార్ చెప్పారు. మనం నేర్చుకున్నది మన ప్రతిస్పందనల నుండి మనం నేర్చుకున్నది అది అతి త్వరలో మనతో ఉంటుంది. తర్వాత ఏమి జరుగుతుందో నిర్ణయించుకోవడానికి మీ గొంతు సహాయపడుతుందని వారు అంటున్నారు. దీని అర్థం తదుపరి ఏమి జరగబోతోందో నిర్ణయించడంలో మన గొంతుకు ఒక అభిప్రాయం ఉంది. ఇది మా గొంతు. సర్వే ద్వారా మేము ఇచ్చిన స్పందన చాలా ఉపయోగకరంగా ఉంది. యాజ్ సార్ హక్కులను చేస్తున్నారు కాబట్టి మన వాయిస్ ఎంత ముఖ్యమైనది ఇదే సమాధానం మీరందరూ ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు. మిత్రులారా, నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను. ఇది నేను చెప్పేది మీ వాయిస్ తరువాత ఏమి జరుగుతుందో నిర్ణయించడంలో సహాయపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. యాజ్ సార్కి మనం ఎంత ముఖ్యమో, మన గొంతు ఎంత ముఖ్యమో మనమందరం వినియోగదారులు, కస్టమర్లు, అనుబంధ సంస్థలు మరియు వ్యవస్థాపక సభ్యులను దృష్టిలో ఉంచుకొని యాజ్ సార్ మేము మా నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఒక్కొక్క అడుగు ముందుకు చేస్తున్నాము మరియు తదుపరి దశకు సిద్ధమవుతున్నాము. మిత్రులారా, మనం ఇవన్నీ మరియు వాటి ఫలితాలను అతి త్వరలో చూస్తాము. సరి అయినదా? కాబట్టి దీనికోసం ఆయన పర్యావరణ వ్యవస్థతో ఉండండి అని అన్నారు. ఇకోసిస్టమ్తో మనం ఉండాలట. పర్యావరణ వ్యవస్థతో పాటు మేము కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటామని యాజ్ సార్ నమ్మకంగా చెప్పారు. మరియు రాబోయే దానికి మేము సిద్ధంగా ఉంటాము. స్నేహితులారా, కృతజ్ఞతతో శ్రీ యాష్ ముఫారే మరియు టీమ్ సోయేది ఫ్రెండ్స్. ఇకోసిస్టంలో చాలా ముఖ్యమైనది ఉంటుంది. అప్డేట్స్ మరియు మేము సమర్పించిన ప్రతిస్పందనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మిత్రులారా, ఈ సర్వే ఫలితాలను మనం త్వరలో చూడబోతున్నాం. గుర్తుంచండి, మనం ఇదివరకు ఇచ్చినటువంటి సర్వేని యాష్ గారు చాలా చాకచక్యంగా మనం ఎంతమంది ఫౌండర్స్ యాక్టివ్గా ఉన్నాం, ఎంతమంది అఫిలియేట్స్ ఇదివరకు యాక్టివ్గా ఉన్నారు, వీరందరి స్పందన వారి ప్రతిస్పందనగా, వారి హృదయ ప్రతిస్పందనగా వారు భావించారు. ఆల్రెడీ మనం నెక్స్ట్ ఫేజ్లో అడుగు పెట్టబోతున్నాం. నెక్స్ట్ ఫేజ్ కూడా కావాల్సినటువంటి కూడా సిద్ధం చేసి ఉంచారు. కేవలం ఈ సర్వే కోసం మాత్రమే ఎదురు చూశారు యాష్ గారు. దీన్ని బట్టి నెక్స్ట్ ప్రణాళికకు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ విషయం గురించి మనం ఆలోచన చేసినట్టయితే, ఈరోజు వచ్చినటువంటి పాపప్ విషయాలు మనకి అర్థం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కమింగ్ సూన్, వెరీ సూన్ మన ఫేజ్ 2లో అడుగు పెట్టబోతున్నాం. ఆ ఫేజ్ 2లో అడుగు పెట్టిన తర్వాత మన ఫలితాలను, ఇప్పుడు దాకా మనం కంపెనీ సాధించినటువంటి విజయాలు, ఆ విజయాల్లోని లాభాలు మనం పంచుకున్నాం కాబట్టి ఆ పంచుకున్న ఆ మొత్తం అంతర్దృష్టులను మనం చూసుకోగలిగే ఆ విలువైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి అక్కడ మనకు అన్నీ కూడా ఆల్రెడీ మనం ఇదివరకే చెప్పుకున్నాం. మైక్ ఎల్లిస్ గారు, క్రిస్ గారు, జూలీ మ్యామ్, ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా ఇప్పటికే ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా చెప్పారు. ఎస్, మీకు చాలా హ్యూజ్ ట్రాఫిక్ మీకు సిద్ధంగా ఉంది. ప్లస్ మీకు హ్యూజ్ ఇన్కమ్ కూడా మీ వ్యాలెట్స్లో లోడ్ చేయబడ్డాయి. అతి త్వరలో మనం నెక్స్ట్ ఫేజ్కు వెళ్ళిపోతున్నాం, అక్కడ అన్నీ పొందగలుగుతామని చెప్పారు. అదేవిధంగా ఇవాళ ఈ సర్వే అయిపోయింది. సర్వే తర్వాత ఆ సర్వే చేసినందుకు, మనం పాల్గొన్నందుకు, ఆ స్పందనకు ప్రతిస్పందనగా ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో యాష్ గారు మనందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. మన వినియోగదారులు కావచ్చు, కస్టమర్లు కావచ్చు, అనుబంధ సంస్థలు అంటే అఫిలియేట్స్ కావచ్చు, వ్యవస్థాపకులు, మనం ఫౌండర్స్ కావచ్చు, అందరికీ కూడా, టోటల్ అందరికీ కూడా ప్రత్యేకంగా యాష్ గారు మనకి కృతజ్ఞతలు చెప్పారు. మీ స్పందన చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. మంచి రిజల్ట్ కూడా ఉందట. కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఆనందించే డే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మనకు మొదలవుతుంది. నెక్స్ట్ పాపప్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం, ఇది నిజం. ఎందుకంటే ఇక ఆల్రెడీ మనం సర్వే చేసిన తర్వాత వెంటనే మనకు అన్నీ కూడా హాట్ అప్డేట్స్ వస్తాయని నేనైతే భావించలేదు, ఊహించలేదు. అందుకే మనందరం కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏముంటుంది సార్, నెక్స్ట్ వచ్చే పాపప్ ద్వారా మనకి ఏమైనా అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ మనకి అడిగారు. కొన్ని గ్రూప్ కాల్స్లో కూడా అడిగారు. నేను వారందరికీ కూడా ఒకే సమాధానం చెప్పాను. లేదండి, నెక్స్ట్ మనం పాపప్లో ఏ విషయాలు వస్తాయో దాన్ని బట్టి మనం నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేయొచ్చు, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాను. అది అద్భుతమైనటువంటి రోజు ఈరోజు వచ్చింది. ప్లస్ ఈరోజు వచ్చిన మెసేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, వండర్ఫుల్గా ఇచ్చారు. కార్పొరేట్ లాంగ్వేజ్ స్థాయిలో ఇచ్చారు కాబట్టి అది అంత త్వరగా అందరికీ కూడా మైండ్కి ఎక్కదు. కాబట్టి ఆలోచన అంత త్వరగా మనకు రాదు. అందులోని అంతర్గత విషయాలు అంత సూపర్ డూపర్గా ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాలు మీ అందరితో కూడా నేను ఇలా పంచుకోవడానికి అదృష్టవంతులుగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనందరికీ కూడా శుభఘడియలు మొదలయ్యాయి. నెక్స్ట్ పాపప్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం చెబుతున్నాం చూడండి, ఈ పాపప్ ద్వారా మనం నెక్స్ట్ పాపప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ పాపప్లో నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించి ఉంటుంది. ప్లస్ మనం సర్వే చేసిన దానికి తగ్గట్టుగా అక్కడ రిజల్ట్స్ కూడా ఉంటాయి.
ప్లస్ ఆ రిజల్ట్తో పాటు నెక్స్ట్ కూడా ఇంకా మిగతా విషయాలు ఏదైతే యాష్ గారు మనకు చెప్పాలనుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బిజీ అవుదాం మన లైఫ్లో. మన లైఫ్ టర్న్ అవుతుంది నాకు తెలిసి. ఎస్, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ గెలిచేసాం. మనం ఫేజ్ 2లో ఆల్రెడీ మన అకౌంట్స్ అన్ని కూడా గెలిచేసామని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరితో కూడా ఇంకేది డిస్కషన్ చేసుకోవద్దండి, అవసరం లేదు. మొహాలు డల్గా పెట్టద్దండి యార్. మనం బాగా మొహాలు చిరుమందహాసం పెట్టుకోండి. మీ మొహాలు చూస్తేనే అబ్బా వీళ్ళు ఎంత బాగుంటారా, వీళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని చెప్పే విధంగా పెట్టుకోండి. మనతో చూసి ఇంకొకరు నేర్చుకోవాలండి. మనం అలా ఉండాలి. బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ పర్సన్స్. మనం చాలా లక్కీ పీపుల్. మనం అదృష్టాన్ని నిజంగా కొని తెచ్చుకున్నాం. మనం అదృష్టాన్ని, ఇంతటి అదృష్టం ప్రపంచంలో ఎవరికి రాలేదండి, ఎవరికి రాదు కూడా. అది మనకు దక్కింది. మనం అక్కడికే గెలిచేసామండి. ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు ఎన్డీఏ సిగ్నేచర్ చేసినప్పుడు మనం గెలిచేసాం. బట్ ఆ గెలిచిన గెలుపుని చూసుకునే అతి త్వరలో మనకు ఫేజ్ 2 రాబోతోంది. ఆ ఫేజ్ 2లో మనం చూసుకోబోతాం. అతి త్వరలో యాష్ గారు ఒకటి మనకి ఎడ్యుకేట్ చేస్తూ, గైడ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. మనం మానసికంగా సిద్ధంగా తయారవుతూ, మనం ప్రాక్టికల్గా ఓఈఎస్ లాగిన్ అవుతూ అన్నీ కూడా మనమే స్వయంగా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. స్వతహాగా అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓఎస్లో ఏమేమి మార్పులు కనిపిస్తున్నాయి అనేది. ప్లస్ ఇదొక విషయం. ఓ ఫౌండర్స్ 2.0 మనకు ఆల్రెడీ ఓఈఎస్ 2.0లో షిఫ్ట్ చేయబడింది సక్సెస్ఫుల్గా అని చెప్పారు మనకు. మైకెలిస్ గారు స్పష్టంగా చెప్పారు. ప్లస్ ఇక్కడ మనం తెలుసుకోవాలని విషయం ఏంటంటే, ఇప్పుడు మనకున్న ఓఎస్లో కూడా ఓ ఫౌండర్ యాప్ ఉంది. దాన్ని క్లిక్ చేసి ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఓకే, అది ఏం ఓపెన్ కాకపోయినా ఎర్రర్ వచ్చిన నో ప్రాబ్లం, క్లోజ్ చేసేసి చేసుకోండి. కానీ రోజుకి ఒక 3-4 సార్లు చెక్ చేస్తూ ఉండండి. ప్లస్ పాస్వర్డ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఎప్పుడన్నా రోజుకు ఒకసారో లేదా 2 సార్లు ఓటీపీ ద్వారా కూడా ఒకసారి క్లిక్ చేసి మీ మెయిల్కు అటాచ్మెంట్ లింక్ చేసుకుంటూ ఉండండి. మన కంపెనీ మెయిల్ నుంచి మన మెయిల్కు వచ్చే విధంగా అటాచ్మెంట్ అయ్యేటట్టుగా లింక్ సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది విషయం. గుడ్ న్యూస్ అంతా కూడా ఇదే. చాలా మంచి న్యూస్ అయితే వచ్చింది. మనం చాలా హ్యాపీగా ఉన్నాం, మనశ్శాంతిగా ఉన్నాం. ఈరోజు నిజంగానే ప్రతి ఫౌండర్కి, ప్రతి అఫిలియేట్కి కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటి మెసేజ్ ఇది. ఎక్సలెంట్ అండి. మనందరం కూడా సర్వేని చాలా సక్సెస్ చేశామట. యాష్ గారు మనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి ఇంతకంటే అదృష్టం మనకు ఇంకోటి లేదు, మరొకటి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు రాబోయే కొత్త జీవితానికి మనం స్వాగతం పలుకుతూ ఈ ఆడియో టాపిక్ నిందితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐ ఓఎస్ 2.0. మనం వెల్కమ్ చెప్దాం, కొత్త ఓఎస్కి స్వాగతం పలుకుదాం. నెక్స్ట్ ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే, అందరూ కూడా టేక్ కేర్. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. రైట్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.